సంచలనం సృష్టించిన జాహ్నవి కందుల మృతి కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె మరణానికి కారణమైన సియాటెల్ పోలీస్ అధికారి కెవిన్ డవేపై నేరారోపణల్ని ఎత్తివేస్తూ అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పుపై తాజాగా భారత్ స్పందించింది. ఈ నిర్ణయాన్ని సమీక్షించాలి అని సియాటెల్ భారత రాయబార కార్యాలయం కోరింది. జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని, తగిన పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. జాహ్నవి కందుల మృతిపై ఇటీవల కింగ్ కౌంటీ ప్రాసిక్యూషన్ అటార్నీ విడుదల చేసిన దర్యాప్తు నివేదికపై సంబంధిత అధికారులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నామని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చింది. జాహ్నవి, ఆమె కుటుంబానికి తగిన పరిష్కారం కోసం సియాటెల్ పోలీసులతో పాటు స్థానిక అధికారుల వద్ద కూడా ఈ విషయాన్ని గట్టిగా లేవనెత్తామని, ఇప్పుడు సమీక్ష కోసం ఈ కేసుని సియాటెల్ సిటీ అటార్నీ కార్యాలయానికి పంపించామని వెల్లడించింది. సియాటెల్ పోలీసుల దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూస్తున్నామని, ఈ కేసు పురోగతి పర్యవేక్షిస్తూనే ఉంటామని భారత రాయబార కార్యాలయం వివరించింది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి 2023 జనవరిలో సియాటెల్లోని పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో పోలీస్ వాహనం ఢీకొనడంతో ఆమె 100 అడుగుల ఎత్తుకు ఎగిరిపడింది. బాడీ క్యామ్ ఫుటేజ్లో డేవ్ సహోద్యోగి డానియల్ ఆడరర్ ఆమె మృతిని చులకన చేసి మాట్లాడాడు. అతనిపై సస్పెన్షన్ వేటు పడింది గాని ఈ ప్రమాదం జరిగిన సమయంలో అతడక్కడ లేడని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ తెలపడం గమనార్హం. మరోవైపు సాక్ష్యాధారాలు లేకపోవడంతో డవేపై అభియోగాలు మోపడం లేదని పేర్కొంటూ కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ కార్యాలయం ఇటీవల ప్రకటించింది.